థియాతైర పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయంను తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. చూశారు కదండీ! ఇక్కడ దేవుని వాక్యం ఏమని రాయబడిందో. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడటండి. అంటే ఒక విషయం అండి. దేవుడు తన తట్టు తిరిగిన వారిని ఏమాత్రము విడిచిపెట్టాడు అనేది ఇక్కడ మనం చూడవచ్చండి. పౌలు గారు సువార్త ప్రకటిస్తుండగా విని విశ్వసించింది దేవుని తట్టు తిరిగింది కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు తెరిచి రక్షణను ఇచ్చాడండి. మొట్టమొదటిగా ఇదండి. రెండవది, ఆమె పొందుకున్న రక్షణ ఆమెతో ఆపేయలేదండి. ప్రభువు ఆమెను హృదయం తెరిచెను. అంతటితో ఆమె ఆగిపోకుండా ఆమెకు కలిగిన రక్షణ ఆమె ఇంటి వారందరూ కూడా పొందుకునేలాగా, వారి ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకునేలాగన ఆమె కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మారినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూడొచ్చండి. అంతేకాదు మూడో విషయం ఏంటంటే, దైవ సేవకులను ఆతిథ్యం ఇచ్చే విషయంలో మంచి మనసు కలిగినటువంటి స్త్రీగా మనం అక్కడ చూడవచ్చండి. అయితే ఆమె అన్యురాలుగా ఉన్నప్పటికీ లూదియా అనే ఈ స్త్రీ భక్తి విషయంలోను, విశ్వాస విషయంలోను, ఆతిథ్యం ఇచ్చే విషయంలోను మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూడవచ్చండి. కాబట్టే ఆమె పేరుతో సహా పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది అంటే ఆమె విషయంలో దేవుడు ఆమెకి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడనేది మనం అక్కడ చూస్తున్నామండి. బైబిల్‌లోని ఒక స్త్రీ పేరును ఎత్తిపట్టి ఆమె సాక్ష్యం కలిగి బైబిల్‌లో రాయించబడడం అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అది మామూలైన విషయం కాదు కదండీ! కాబట్టి లూదియా అనే స్త్రీ తన యొక్క భక్తి విషయంలోని, విశ్వాస విషయంలోని, సేవకులకు ఆతిథ్య విషయంలోని, తన కుటుంబానికి రక్షణ మూలంగా ఉండేటువంటి స్త్రీగా, ఈ రకంగా ఆమె ఎంతో మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. అట్టి పరిశుద్ధాత్మ కృప నడిపింపు స్త్రీలమైనా పురుషులమైనా ఎవరమైనా సరే భక్తిలోని, మనం విశ్వాసంలోని, మన సేవకులకు ఆతిథ్య విషయంలోని మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిగా ఉండులాగా దేవుని కృప మనకందరికీ తోడై ఉండాలని యేసు నామములో వేడుకుంటున్నాను. అయితే ప్రెజెంటు ఈమె ఎక్కడైతే బాప్తీసం తీసుకుందో, ఆ బాప్తీసం తీసుకున్న స్థలంలో ఒక ఆధునిక గ్రీక్